ప్రేమ మధురిమ పార్ట్ 12 రచయిత వెన్నెల గారు. వివేక్కి తన ప్రేమ విషయం తెలిసిందని ఒకవైపు సంతోషంగా ఉన్నా అది మత్తులో తనకు తానే బయటపెట్టింది అనేసరికి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. పిచ్చిదానా, ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఎంత బాధపడిపోయావు? అక్కడ కనిపించిన అడ్డదిడ్డంగా మాట్లాడి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేసుకున్నావు. నాకు చాలా భయమేసిందిరా నువ్వేమంటావు అని. ఎప్పటికైనా నిన్న మత్తులో చెప్పావు, కానీ లేకపోతే ఎప్పటికీ నేను నిన్ను ద్వేషిస్తూనే ఉండేవాణ్ణి. ఎప్పటికైనా నీ మనసులో ఉన్నది ఒప్పుకుంటావా? ఇప్పటికీ ఒప్పుకోకుండా దూరంగానే ఉంటావా అని అడగటంతో కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటే ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తూ ఉన్న ప్రేమ ఈరోజు అనుకోకుండా లభించిన వరంలా దొరకటంతో గట్టిగా వివేక్ని హత్తుకుంటుంది స్నేహ. నీ ప్రేమని చెప్పడానికి ఎంత ఆలస్యం చేశావే. ఎప్పటికైనా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. లేకపోతే జీవితాంతం నిన్ను నేను శత్రువులాగానే చూసేవాడిని. నీ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకునేవాడినే కాదు అని అంటూ స్నేహను మరీ అంత గాఢంగా హత్తుకుంటూ తన నుదుటిన ముద్దు పెడతాడు వివేక్. థ్యాంక్ యూ వివేక్, థ్యాంక్ యూ. నా ప్రేమను అర్థం చేసుకున్నందుకు. ఇన్నాళ్ళు నీకు ఎలా చెప్పాలో అర్థం కాక, నీకు దూరంగా ఉండలేక ఏవేవో పిచ్చి పనులు చేశాను. కానీ నిన్ను నేను వదులుకోదలుచుకోలేదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టకు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటోంది స్నేహ. మరొకసారి కన్నీళ్లతో తన ప్రేమని చెప్తున్న స్నేహ ప్రేమకు లొంగిపోయిన వివేక్ స్నేహ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తప్పకుండా చేసుకుందాం. ఈ జన్మకి నువ్వే నా భార్యవే, సరేనా అని మరొకసారి హత్తుకొని తన భార్య ప్లేస్ స్నేహ తనని భరోసా ఇచ్చి ఇక పద, రిషి వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పడంతో ఇద్దరూ కలిసి అక్కడ నుంచి బయటకు వెళ్ళటానికి చూస్తుంటే వివేక్ చేతిని పట్టుకొని ఆపుతుంది స్నేహ. మళ్ళీ ఏమయ్యింది అని అడగటంతో తన మొహం వైపు తన చూపుడు వేలితో చూపిస్తూ సైగ చేస్తూ ఫేస్ వాష్ చేసుకునిరా అని అంటుంది స్నేహ. స్నేహ మాటలకి ఉండనివి, చాలా క్యూట్గా ఉంది కదా, ఇంత రాక్షసవి మళ్ళీ ఎప్పుడు పెడతావు ఇన్ని ముద్దులు అని అనటంతో కోపంగా చూస్తుంది వివేక్ వైపు. స్నేహ చూపు చూసి ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు మళ్ళీ పాత పోలేరమ్మ అవతారం ఎత్తకు అని అంటాడు వివేక్. వెంటనే ఫేస్ వాష్ చేసుకోవటానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్తూ ఉన్న వివేక్ని చూసి నవ్వుకుంటుంది స్నేహ. కానీ తనకు తెలియకుండానే వివేక్ తన ప్రేమని అర్థం చేసుకున్నందుకు సంతోషపడుతుంది. ఇన్నాళ్ళు తనకి ఈ విషయం ఎలా చెప్పాలో అని తెగ మదనపడింది. చెప్పినా ఒకవేళ వివేక్ ఒప్పుకుంటాడా లేక కొట్టి పారేస్తాడా అని అనుకునేది. కానీ వివేక్ అలా చెయ్యకుండా స్నేహకు తన భార్య ప్లేస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది స్నేహకి. ఈలోపు వివేక్ ఫేస్ వాష్ చేసుకొని బయటకు రావటంతో మరోసారి వివేక్ని గాఢంగా హత్తుకొని ఇక వెళ్దామా అని అంటుంది. తనంతట తానుగా హత్తుకున్న స్నేహాన్ని చూసి తన నుదుటి మీద ఒక ముద్దు పెట్టి పద అని అంటాడు వివేక్. అలా ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళిపోయారు. ఇలా వినయ్ ప్లాన్ల వల్ల ఇద్దరు జంటలు కలిసిపోయారు. పొలానికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని రావటానికి వెళ్ళిన అభి కూడా రామాపురంలో బస్సు దిగుతాడు. అభి ఊర్లో బస్సు దిగగానే అభికి కూడా పరశురాం గారికి ఎదురైన పరిస్థితి ఎదురవుతుంది. మధు పెళ్ళి అనేసరికి తన చెల్లి పెళ్ళి విషయం తనకు తెలియకపోవటం ఏంటి అని ఆశ్చర్యానికి లోనవుతాడు అభి. వెంటనే
ఎవరు ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నా వాళ్లకు సమాధానం చెప్పకుండా మళ్ళీ కలుస్తాను అని అంటూ అసలేం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ మేఘాల మీద తన ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే పరశురాం గారు పద్మ గారు ఇద్దరు ఇంటికి వచ్చిన అప్పటికీ కూడా రఘురాం గారు కూడా ఏమీ చెప్పరు. అభి కూడా వచ్చిన తర్వాత అందరికీ కలిసి ఒకేసారి విషయం చెబుదాము అని అభి గేట్ నుండి లోపలికి వస్తూనే నాన్న నాన్న అని అరుస్తూ వస్తూ ఉండటంతో జానకి గారు నేరుగా లోపలికి వస్తూ ఉన్న కొడుకును చూసి బయట ఊరు నుండి ఇలాగే వస్తున్నావా అభి, కాళ్ళు కడుక్కొని లోపలికి రా అని అనడంతో స్పీడ్గా బయటే ఉన్న ట్యాప్ తిప్పి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ నాన్న నాన్న అని అంటూ మళ్ళీ అరుస్తూ లోపలికి వస్తాడు. అక్కడే ఉన్న జానకి గారు ఏమైంది బాబీ, ఊరు నుండి వచ్చి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఎందుకు మీ నాన్నగారిని అలా పిలుస్తున్నావు అని అంటారు. తల్లి మాటలకు సమాధానం చెప్పకుండా అప్పుడే లోపల నుండి బయటకు వచ్చిన రఘురాం గారితో ఊర్లో వాళ్ళంతా ఏమనుకుంటున్నారు నాన్న, మన మధుకి పెళ్ళి కుదిరిందని తొందరలోనే పెళ్ళి చేస్తున్నామని అంటున్నారు. మాకు తెలియకుండా మధుకి ఎప్పుడు పెళ్ళి కుదిరింది అని కోపంగా అంటుంటే అప్పుడే ఈ విషయం ఊరంతా ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని మళ్ళీ అనుకుంటూ రా అభి, ముందు ఇలా వచ్చి కూర్చో, పరశు నువ్వు కూడా రా అని చెప్పి పద్మ మీరు కూడా ఇలా రండి అని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటూ అభి వైపు చూస్తూ ఈ విషయం మీరు వచ్చాక నేనే స్వయంగా మీకు చెబుదాం అని అనుకున్నాను. కానీ నేను మీకు చెప్పేలోపే ఊళ్ళో వాళ్ళకి మీకన్నా ముందుగా ఈ విషయం ఎలా తెలిసిందో నాకు అర్థం కావటం లేదు అని అంటూ అవునబి, ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నది అంతా నిజమే. నేను మధుకి ఒక సంబంధం ఖాయం చేశాను అని అంటారు రఘురాం. ఎప్పటిదాకా ఊళ్ళో వాళ్ళు చెప్పింది అబద్ధమని అనుకున్న అభికి రఘురాం గారే స్వయంగా ఆ మాట చెప్పేసరికి ఎదురుగా ఉన్న తన బాబాయ్ వైపు నీకేనా ఈ విషయం తెలుసా బాబాయ్ అన్నట్లు ప్రశ్నార్థకంగా చూస్తాడు. ఆయన కూడా నాకు కూడా ఏమీ తెలియదు అన్నట్లుగా అభి వైపు చూసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఎవరికీ చెప్పకుండా ఎవరూ లేని టైంలో మధుకి అంత అర్జెంటుగా సంబంధం ఖాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నాన్న, అంతగా ఏం కొంపలు మునిగిపోయాయి, మేము వచ్చే వరకు కూడా ఆగలేనంతగా అని అడుగుతాడు అభి. వెంటనే రఘురాం గారు భూషణ్ వచ్చి మహేష్కి మధుకి పెళ్లి చెయ్యమని అడగటం, తన తమ్ముడు పరశు ఇంకా అభి ఎవరూ కూడా ఊర్లో లేరు, వాళ్ళు వచ్చే వరకు ఆగి వాళ్ళని కూడా సంప్రదించి తర్వాత ఏ విషయం చెప్తాను అని అన్నా కూడా వినకుండా మాట తీసుకోవటం, రఘురాం గారు భూషణ్కి మాట ఇవ్వటం గురించి అసలు ఏం జరుగుతుందో ఎందుకు అలా మాట ఇచ్చాడో మొత్తం చెప్తారు. అప్పటి వరకు పరశు గారికి తన అన్నయ్య తనకి మధు పెళ్లి విషయం చెప్పకపోయినా కూడా మధుకి మంచి సంబంధమే తన అన్నయ్య చూసి ఉంటారులే అని అనుకుంటారు పరశురాం గారు. కానీ ఎప్పుడైతే మహేష్కి మధుని ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చాను అని అన్నాడు పరశురాం గారు అభి ఇద్దరు ఒక్కసారిగా వారు కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు నాన్న అని అభి అంటే
ఏంటన్నయ్య నువ్వు చేసిన పని అని పరశురాం గారు అంటారు. ఇప్పుడు ఏమయ్యిందిరా, ఎందుకు ఇద్దరు ఇంత ఆవేశపడుతున్నారు అని అడుగుతారు రఘురాం గారు. ఆవేశపడకుండా ఏం చేయమంటావు నాన్న? మహేష్ ఎలాంటివాడు పూర్తిగా తెలుసుకోకుండా తనంటే మన మధుకి అసలు ఇష్టమో కాదో కూడా తెలుసుకోకుండా భూషణ్కి అసలు మాట ఎలా ఇచ్చారు నాన్న? కనీసం పెళ్లి చేసుకోబోతున్న దాన్నైనా అడగాలి కదా, అసలు నీకు మహేష్ అంటే ఇష్టమా కాదా అని. దాని ఇష్టంతో కూడా మీకు పని లేదా నాన్న అని అభి అంటుంటే, మధు ఇష్టం కనుక్కోకుండా తొందరపడి తప్పు చేశానా అని ఒక్క క్షణం అనిపించినా లేదు. మధు నా కూతురు, నా నిర్ణయాన్ని ఎప్పుడు గౌరవిస్తుంది అని తనకి తానే సమాధానం చెప్పుకుంటారు రఘురాం గారు. అయినా ఆ భూషణ్ మేము ఎవరూ లేను టైం చూసి ఇంటికి వచ్చి వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేయమని ఎలా అడుగుతాడు? ఒకవేళ అడిగినా అప్పటికప్పుడు పట్టుబట్టి నువ్వు మా వాళ్ళని అడగాలి అంటున్నా వినకుండా నీ దగ్గర మాట ఎందుకు తీసుకున్నాడు? ఆయన నువ్వు ఏ చిన్న విషయం అయినా బాబాయ్ సలహా తీసుకోకుండా ఏ నిర్ణయం తీసుకోవు. అలాంటిది కనీసం బాబాయ్కి కూడా మాట మాత్రం చెప్పకుండా మధు పెళ్లి గురించి అలా ఎలా నిర్ణయం తీసుకుంటావు నాన్న అని అడుగుతాడు అభి. ఎప్పుడు శాంతంగా ఉండే కొడుకునే కానీ నలుసంత కోపం కూడా కొడుకు మొహంతులో ఎరగని రఘురాం గారు ఇప్పుడు అభి ఎంత కోపంగా మాట్లాడుతూ ఉంటే, ఎందుకు అభి అలా మాట్లాడుతూ ఉన్నావు? మహేష్ ఎవరో పరాయివాడు కాదు, స్వయాన మీ అమ్మకి తమ్ముడు కొడుకు, మన కళ్ళ ముందు పెరిగిన అబ్బాయి. కాకపోతే చదవలేదు కానీ వ్యాపారం బాగానే చేస్తున్నాడు. ఇక సుమతి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. నోట్లో నాలుక లేని అమ్మాయి. మన అమ్మాయిని చక్కగా చూసుకుంటుంది. కోడలిగా కంటే కూడా కూతురిలాగా చూసుకుంటుంది. తన గురించి బెంగపడాల్సిన అవసరమే ఉండదు. ఈ పెళ్లి చేస్తే మధు ఎక్కడో సిటీలో దూరంగా ఉండే కంటే మన కళ్ళ ముందే ఉంటుంది. ఎవరు చదువుకున్న వాళ్ళని, ముక్కు మొహం తెలియని వాళ్ళకి, దూరంగా ఉన్న వాళ్ళకి మధుని ఇచ్చి పెళ్లి చేసి అది ఎలా ఉందో అని బెంగపడే కంటే కళ్ళ ముందే ఉంటే మంచిది కదా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటారు రఘురాం గారు. ఒక్క చదివి విషయంలో తప్ప మహేష్కి వంక పెట్టడానికి ఏమీ లేదు కదా. మంచివాడు, ఈ ఊర్లోనే ఉంటున్నాడు. పైగా అన్నిటికంటే మీ అమ్మకి తమ్ముడు కొడుకు. ఎటు చూసినా బంధుత్వం కూడా ఉంది. మహేష్కి మధుకి వర్ష కూడా ఉంది. అందుకే భూషణ్ వచ్చి అలా అడిగేసరికి ఇంకా కాదనలేక మాట ఇచ్చేశాను. అప్పటికి మీరు వచ్చిన తర్వాత ఒకసారి మిమ్మల్ని అడిగి చెప్తాను అంటే కాదు అని ఆ రోజు మంచి రోజు అని చెప్పి ఒక మాట అనుకుందాం బావగారు అని భూషణ్ అంతగా అడిగేసరికి కాదనలేకపోయాను. మీ అమ్మకి కూడా మధుని మహేష్కి ఇచ్చి పెళ్లి చేయటంలో ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పింది. అందుకే ఒప్పుకున్నాను అని అంటారు రఘురాం గారు. కానీ భూషణ్ నక్క వినయాల గురించి తెలిసిన పరశురాం గారికి మాత్రం అంత తేలిక తన అన్నయ్యని బోల్తా కొట్టించాడో అప్పుడు అర్థమవుతుంది. అదే విషయం అభికి కూడా అర్థమవుతుంది. కానీ మహేష్ మీద మంచి అభిప్రాయం ఇద్దరికీ లేదు. కానీ దాన్ని నిరూపించటానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఊర్లో ఎవరు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడరు. ఇప్పుడు ఇచ్చిన మాటకి వెనక్కి తీసుకోమంటే రఘురాం గారు వినరు. ఎంత పని చేశావు అన్నయ్య, భూషణ్ గురించి వాడి కొడుకు గురించి పూర్తిగా తెలుసుకోకుండా
నీకు నువ్వుగా నీ తొందరపాటుతో ఏమీ తెలియకుండానే అనవసరంగా మధుని ముళ్ళబాటల్లోకి తోసేస్తున్నావు. కానీ అది నీకు ముళ్ళబాట అని తెలియకుండా పైన పూలపరిచి పూలబాటగా చూపించాడు నీకు భూషణ్. అనవసరంగా నీ మంచితనంతో మధుని నీ చేతులతో నువ్వే నుప్పుల గుండంలోకి తోసేస్తున్నావు అని మనసులోనే అనుకుంటాడు పరశురాం గారు. కానీ ఒకసారి తన అన్న మాట ఇచ్చాడు అంటే వెనక్కి తీసుకోవటానికి ఒప్పుకోడు. పైగా ఈ విషయం ఊరంతా తెలియటంతో ఇక ఎప్పటికీ తన మాటని వెనక్కి తీసుకోడని, మధుకి మహేష్కి పెళ్లి జరగకుండా ఆపటం ఎవరి తరం కాదు అని, మధు జీవితం ఏమవుతుందో అని బెంగతో అక్కడే కుర్చీలో కూలబడిపోతారు పరశురాం గారు. పరశు అనే రఘురాం గారు అంటూ ఉంటే బాబాయ్ అని పరిగెత్తుకుంటూ వస్తాడు అభి. కానీ వాళ్ళకంటే ముందు పద్మగారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏవండి ఏమయ్యింది అంటూ అడుగుతుంది. ఏం లేదు పద్మ, నేను బాగానే ఉన్నాను అని ఒక భారమైన నిట్టూర్పు విడుస్తారు పరశురాం గారు. అప్పటి వరకు భాను కూడా పెళ్లి కొడుకు ఎవరో అనుకుంది. కానీ అది మహేష్ అని తెలిసేసరికి కోపంగా ఏంటి పెదనాన్న నువ్వు చేసింది? మధు అక్కకి పెళ్లి చేయటానికి ఆ మహేష్ తప్ప ఇంకా ఎవరు దొరకలేదా మీకు అని అడుగుతూ ఉంటే చిన్నపిల్లవి నీకేం తెలియదు ఊరుకోబాను అని అంటారు రఘురాం గారు. పరశురాం గారు కూడా భానుతో ఊరుకోబాను పెదనాన్నతో అలాగేనా మాట్లాడేది అని అనటంతో ఇక ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడ ఉండలేక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది భాను. కానీ ఒక పక్క మహేష్ ఎలాంటి వాడో తెలిసి మధు జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు. కానీ ఈ పెళ్ళిని ఎలా ఆపాలో, దానికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు భానుకి. పెద్దవాళ్ళు మూర్ఖత్వానికి అనవసరంగా అక్క జీవితాన్ని బలి చేస్తారా అని మదనపడుతూ ఈ పెళ్ళి ఆపటానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది భాను. అభిది కూడా అదే పరిస్థితి. మహేష్ మంచివాడు కాదు అని తెలుసు. కానీ ఆ విషయం చెప్పడానికి ఊర్లో ఎవరూ సిద్ధంగా లేరు. తండ్రికి ఏం చెప్పి ఆ పెళ్ళిని ఆపాలో అర్థం కాదు అభికి కూడా. కానీ తను తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన మాట గురించి రఘురాం గారు అందరికీ చెప్పిన దగ్గర నుండి ఎవరి నుండి కూడా ఆ నిర్ణయం కరెక్టే అనే భావన లేకపోవడంతో ఇంతమంది ఇన్ని రకాలుగా వ్యతిరేకత చూపిస్తూ ఉంటే తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదే ఏమో అని తమ్ముడిని కొడుకుని సంపాదించకుండా భూషణ్ అన్న మాటలకు తొందరపడి నిర్ణయం తీసుకున్నానా అనే ఆలోచన ఒకవైపు మనసును తొలిచేస్తూ ఉంటుంది రఘురాం గారికి. బెంగళూరు. మధు తన అన్న కూతురని తెలిసిన దగ్గర నుండి ఒక పక్క ఆనందంగా ఉన్నా కూడా మరొక వైపు ఇన్నాళ్ళు తన అన్నకి ఒక కూతురు ఉంది అన్న విషయం కూడా తనకు తెలియకపోవటంతో బాధగా కూడా ఉంటుంది. అదే ఆలోచనలో ఉన్న మీనాక్షి గారు అరుణ్ గారు వచ్చింది కూడా గమనించరు. సోఫాలో కూర్చొని అలాగే సీలింగ్ వైపు చూస్తూ ఉన్న మీనాక్షిని చూసి మీనా అని పిలవగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న అరుణ్ గారిని చూడగానే ఏవండి అంటూ సంతోషం పట్టలేనట్లుగా ఆయన్ని హత్తుకొని ఏదో చెప్పటానికి ట్రై చేస్తుంది మీనాక్షి. మీనాక్షి గారు ఉన్నట్టుండి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారో తెలియక తనని జాగ్రత్తగా ఇంకాస్త తనలోకి పొదుముకొని 2 నిమిషాల వరకు అలాగే ఉండనిచ్చి తరువాత కొద్దిగా దూరం జరిపి ఏమైంది మీనా, ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతారు.
మీనాక్షి గారు ఏదో చెప్పటానికి ట్రై చేస్తుంటే ఒకవైపు తన గొంతులో సంతోషం తెలుస్తూ ఉన్నా మరొక వైపు తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కారిపోతూ ఉంటే, ఏమైంది మీనా, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతారు అరుణ్ గారు. తన నుండి దూరం జరిగి, మీకు తెలుసా, మా అన్నయ్యకి కూతురు ఉందండి అని సంతోషంగా అంటూ ఉంటే, ఏంటి మీనా నువ్వు అనేది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని అంటారు అరుణ్ గారు. మనం ఆ ఊరు వదిలేసి వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది, ఇన్నాళ్లకు మళ్ళీ మీ అన్నయ్యకి కూతురు ఉందని నీకెలా తెలిసింది అని అడుగుతారు అరుణ్ గారు. వెంటనే పక్కనే సోఫాలో ఉన్న తన ఫోన్ తీసుకొని దాంట్లో ఇందాక మూర్తి గారు పంపిన ఫోటోని డీటెయిల్స్ని అరుణ్ గారికి చూపిస్తుంది మీనాక్షి. మధు ఫోటో చూడగానే తనకి కూడా రఘురామ్ గారి పోలికలు కనిపిస్తాయి మధులో. ఒక్కసారిగా ఆ ఫోటోని ఇష్టంగా తడిమి, నువ్వు నా రఘు కూతురువా అన్న భావంతో చూస్తూ ఉంటారు మధు ఫోటోని. కిందకి స్క్రోల్ చేసి తన డీటెయిల్స్ చూడగానే తన రఘురామ్ కూతురు అని అర్థమైపోతుంది అరుణ్ గారికి. అసలు ఏంటిది మీనా, ఈ డీటెయిల్స్ అన్నీ నీ దగ్గరకు ఎలా వచ్చాయి అని అడుగుతారు అరుణ్ గారు. నేను చెప్తే ఆ రోజు మీరు నమ్మలేదు కదా. ఆ రోజు మన రిషికి జ్వరంగా ఉన్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం దాకా మధుని దగ్గరుండి వాడి బాగోగులు చూసుకుంది. ఆ రోజు ఫోన్తో తన గొంతు విన్నప్పుడే నా మనసుకి ఎవరు దగ్గర వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్లుగా అనిపించింది. మధు మన రిషి దగ్గర హైదరాబాద్ బ్రాంచ్లో అసిస్టెంట్గా వర్క్ చేస్తుందండి. మధు రిషి ఎవరో తెలియకుండానే తన బావ దగ్గరే వర్క్ చేస్తుంది. ఎవరి వైపు కన్నెత్తి చూడని మన రిషి మధుని తనకి అంత దగ్గరగా రానిచ్చాడంటేనే అర్థం కావటం లేదా వాడి మధుని ఇష్టపడుతున్నాడు అని. ఎంతమంది అమ్మాయిలను తన వెంట పడ్డా కూడా వాడికి మా అన్నయ్య కూతురే నచ్చింది చూసారా అని సంతోషంగా అంటూ ఉంటే, పూర్తిగా నిజం తెలుసుకోకుండా అప్పుడే అంత సంతోషపడకు మీనా. అసలు నువ్వు అనుకున్నది ఎంతవరకు నిజమో ముందు తెలుసుకుందాం అని అంటారు అరుణ్ గారు. అయితే వెంటనే మనం హైదరాబాద్ వెళ్దామా? నాకు వెంటనే మా అన్నయ్య కూతురుని చూడాలని ఉంది అని ఆశగా అడుగుతూ ఉంటే, ఇన్నేళ్లలో ఎంత ఆస్తి ఉన్నా ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అని ఏది అడగని మీనాక్షి ఈరోజు తన అన్న కూతురుని చూడాలని ఉంది అని అడిగేసరికి అరుణ్ గారు కూడా కాదనలేకపోతారు. సరే వెళ్దాం, కానీ ముందు నేను చెప్పే మాట విను అని తనని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చుంటూ, నేను నిన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్తాను, కానీ కానీ అని మీనాక్షి గారు అరుణ్ గారి వైపు చూడటంతో ఆయన భారంగా ఒక నెట్టూర్పు విడిచి, మధుకి నువ్వు ఎవరు, తనకి ఏమవుతావో ఈ విషయాలు ఏవీ కూడా తనకి చెప్పకూడదు. ఆ విషయాల గురించి మనం తర్వాత ఆలోచిద్దాం అని అరుణ్ గారు అనగానే, ఎందుకు చెప్పకూడదు అని మీనాక్షి దీనంగా అడుగుతూ ఉంటే అరుణ్ గారికి బాధగా అనిపించిన, చూడు మీనా, నువ్వు తనకి ఏమవుతావో చెప్పావంటే మనం ఆ ఊరి నుండి ఎందుకు ఏ పరిస్థితుల్లో అందరికీ దూరంగా రావాల్సి వచ్చిందో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు రిషికి అనుమానం వస్తుంది. చిన్నప్పటి నుండి మనకు ఎవరూ లేరు అని రిషికి మనం చెప్పిన మాట అబద్ధం అని తెలిస్తే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఎంత వద్దు అన్నా
వాడు అన్ని నిజాలు కనుక్కుంటాడు. ఇప్పుడు మన విషయంలో ఏం జరిగిందో తెలుసుకున్న రిషి ఆవేశంతో ఏదైనా చేస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇష్టపడినప్పుడు ఇప్పుడిప్పుడే పరిస్థితులు ఒక కొలిక్కి వస్తున్నాయని ఆశగా ఉంది. మనం ఎప్పటికైనా ఆ ఊర్లో మీ అన్నయ్యతో మళ్ళీ మునుపటిలాగా సంతోషంగా ఉండటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు నువ్వు తొందరపడి మధుకి నువ్వు ఎవరో తెలిస్తే ఆ విషయం ఊరిలో కూడా తెలుస్తుంది. అప్పుడు మనల్ని ఆ ఊరికి దూరం చేసిన వాడు మళ్ళీ అలర్ట్ అవుతాడు. మళ్ళీ మన మీద ఏదో ఒక రకంగా కుట్ర పన్నుతాడు. ఈసారి మనకి పూర్తిగా ఏ అవకాశం లేకుండా మళ్ళీ మనం ఆ ఊర్లో అడుగు పెట్టకుండా ఏదో ఒకటి చేస్తాడు. నేను వాడికి ఈసారి మన విషయంలో ఏదైనా చెయ్యటానికి ఎటువంటి అవకాశం ఇవ్వదలుచుకోలేదు మీనా. అందుకే మనం ఎవరమో ఇప్పుడే మధుకి చెప్పకూడదు అని అంటారు అరుణ్ గారు. అందుకే మనం రిషిని చూడటానికి వెళ్ళినట్టుగా వెళ్ళి మధుని కలిసి వద్దాం. అంతేగాని మధుకి మనం ఏమవుతామో ఇప్పుడే చెప్పకూడదు, సరేనా అని అరుణ్ గారు అంటుంటే ఇంకా మౌనంగానే చూస్తూ ఉన్న మీనాక్షితో, నాకు మాత్రం నా రఘు కూతుర్ని దగ్గర నుండి చూడాలని లేదు అనుకున్నావా మీనా? కానీ పరిస్థితులు అందుకే అనుకూలంగా లేవు అని అరుణ్ గారు కూడా ఎమోషనల్గా అనటంతో, సారీ అండి, మా అన్నయ్య కూతురుని చూసి దగ్గరకు తీసుకోవాలి అన్న సంతోషంలో నేనేం చేస్తున్నానో, ఇన్నాళ్ళు మనం ఎంత కష్టపడ్డామో ఆ విషయాలన్నీ మర్చిపోయాను అని బాధగా అంటుంది మీనాక్షి. పర్వాలేదులే మీనా, ఎప్పటికైనా నేనేం చెప్తున్నానో నీకు అర్థమయ్యింది కదా. అందుకే నిన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్తాను. కానీ ముందు మాత్రం నువ్వు ఎవరో బయటపడకూడదు. మధుని అన్నయ్య కూతురు రిషికి మరదలు అన్న విషయం రిషికి తెలియనివ్వకు. అలా అయితేనే నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని అంటారు అరుణ్ గారు. ఇన్నేళ్ళ తర్వాత తన అన్న కూతురుని చూసిన తనకి మేనత్త అని చెప్పుకోలేని తన పరిస్థితికి మరోసారి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, అరుణ్ గారు చెప్పిన మాట కూడా నిజమే కనుక దానికి సరే అని ఒప్పుకుంటుంది మీనాక్షి. మీనాక్షి గారి ఆలోచన ఒకటి అయితే అరుణ్ గారికి ఇంకో బెంగ పట్టుకుంటుంది. నిజంగానే మీనాక్షి మాటే నిజమే. రిషి మధుని ఇష్టపడితే రిషి మొండితనం గురించి తెలిసిన అరుణ్ గారికి ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయి అనుకున్న పరిస్థితులు మళ్ళీ వీళ్ళ ప్రేమ మొదలైతే ఎంత రణరంగం జరుగుతుందో, పరిస్థితులు ఎక్కడికి వెళ్తాయో అని భయం వేస్తుంది. కానీ అలా జరగకూడదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే కథ మళ్ళీ మొదటికి రాకూడదు. ఈసారి ఎవరికి ఏ హాని జరగకూడదు అని అనుకుంటారు అరుణ్ గారు. ఇప్పుడు తన అన్నయ్య చెప్పిన విధానాన్ని బట్టి భూషణ్ తను ఎలా సెంటిమెంట్గా బ్లాక్మెయిల్ చేశారో అర్థమవుతుంది పరశురాం గారికి. అన్నీ తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉంటారు పరశురాం గారు. ఎంత పని చేశావన్నయ్య, నువ్వు మంచివాడివని నీ కళ్ళకు అందంగా అలాగే కనిపిస్తారు. నీ అతి మంచితనంతో మధు అందమైన భవిష్యత్తుని శూన్యంలోకి నెట్టావు అని అనుకుంటూ మధుని ఈ పెళ్ళి అనే గండం నుండి ఎలా గట్టెక్కించాలో అర్థం కాదు పరశురాం గారికి. అలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు సాయంత్రం వరకు భోజనం కూడా చేయకుండా తమ గదుల్లోనే ఉండిపోతారు. పెళ్లి సందడిని తలపించాల్సిన ఇల్లు నిశ్శబ్దంగా స్తబ్దుగా మారిపోతుంది. దానితో తను తీసుకున్న నిర్ణయం కరెక్టే కాదేమో అని ఇంకాస్త మదన పడిపోతారు రఘురాం గారు. ఇంట్లో వాతావరణం చూస్తున్న జానకి గారికి కూడా తెలియకుండా అదే భయం నెలకొంటుంది మనసులో. కానీ
భర్త ముందు బయటపడలేకపోతారు. మధు తన ఫ్లాట్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా భారంగా కళ్ళు మూసుకొని తెరిచి ఆ రోజు పార్టీకి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా రిషి ఇచ్చిన చీర కట్టుకొని రెడీ అయి వెళ్ళిందో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూ ఉంటే భారంగా నిట్టూరుస్తూ ఫ్రెష్ అవ్వటానికి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. షవర్ ఆన్ చేయగానే గోరువెచ్చని నీరు ఒంటి మీద పడుతూ ఉండటంతో అలసటంతా తీరేలాగా తలంటూ స్నానం చేసి ఒక్కసారిగా బరువంతా దిగిపోయినట్టుగా అనిపిస్తుంటే వినయ్ తాలూకా జరిగిన చేదు సంఘటనలు అక్కడితో వదిలేస్తూ స్నానం పూర్తి చేసుకొని బయటికి వస్తుంది. రిషి ఆ చేదు సంఘటనలు మర్చిపోవాలని గట్టిగా చెప్పటంతో ఇక అక్కడితో ఆ విషయాలు అన్నీ వదిలేస్తుంది. డ్రెస్ వేసుకొని తల తుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళేసరికి బెడ్రూమ్ లోపల ఉన్న మధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లోపలికి వచ్చి ఫోన్ వైపు చూసేసరికి ఆ కాల్ రిషి నుండి అయ్యేసరికి లిఫ్ట్ చేసి హలో అని అంటుంది మధు. మధు వాయిస్ నార్మల్గా ఉండేసరికి కొంత స్థిమితపడతాడు రిషి. ఏం చేస్తున్నావు మధు అని అడగగానే ఇప్పుడే ఫ్రెష్ అయి వచ్చాను, తల తుడుచుకుంటున్నాను అని చెప్తుంది మధు. మధు ఇందాక ఉన్న బాధ నుండి బయటికి వచ్చింది అని అనిపిస్తుంది రిషి కూడా. ఓకే, ఈవేళ నువ్వు ఆఫీస్కి రావక్కర్లేదు, రెస్ట్ తీసుకో, వంట కూడా ఏం చేసుకోకు, నేను నీకు భోజనం ఆర్డర్ పెడతాను, ఇక ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకు అని అంటాడు రిషి. మధు కూడా దానికి సరే అనటంతో ఇంతకీ స్నేహ ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. అప్పటిదాకా స్నేహ విషయం మర్చిపోయిన మధు ఆ రోజు స్నేహ తనతోనే వచ్చిందన్న విషయం గుర్తుకు వచ్చి ఇంకా తను ఇంటికి రాలేదు రిషి, నేను అసలు తన విషయమే మర్చిపోయాను, ఆయన నాతో వచ్చిన స్నేహ ఇంకా ఇంటికి రాకపోవటం ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, తనకేమీ అయి ఉండదు కదా అని మళ్ళీ కంగారుగా అడుగుతూ ఉంటుంది మధు. కంగారు పడుకు మధు, వివేక్కి స్నేహాన్ని చూసుకోమని చెప్పాను, తనే దగ్గర ఉండి ఉంటుంది అని అంటాడు రిషి. వివేక్ దగ్గరే స్నేహ ఉంటుంది అన్న విషయం తెలిసేసరికి కాస్త మళ్ళీ రిలీఫ్గా ఫీల్ అవుతుంది మధు. ఓకే, నేను వివేక్కి ఫోన్ చేసి స్నేహ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఇంకా ఏం టెన్షన్స్ పెట్టుకోకు అని మరీ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. మధుతో కాల్ మాట్లాడి ఫోన్ కట్ చేసిన తర్వాత వివేక్కి ఫోన్ చేస్తాడు రిషి. వివేక్ లిఫ్ట్ చేయగానే హలో, ఎక్కడున్నావురా, స్నేహ ఎక్కడ ఉంది, నీతోనే ఉంది కదా అని అడుగుతాడు రిషి. అవునరా, స్నేహ నాతోనే ఉంది, ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాం, తనని వాళ్ళ ఫ్లాట్ దగ్గర వదిలిపెట్టి నేను గెస్ట్ హౌస్కి వచ్చేస్తాను అని అంటాడు వివేక్. సరే, మధు కూడా వాళ్ళ ఫ్లాట్లోనే ఉంది, తనని నేను ఇప్పుడే వదిలిపెట్టాను అని చెప్పాడు రిషి. ఓకే బాయ్ రా, నేను వస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వివేక్. అంతలో స్నేహ, ఇంతకీ మధు నిన్న రాత్రి ఎక్కడ ఉంది, అసలు ఏమయ్యింది మధుకి, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతుంది. అసలు జరిగిన విషయం ఏంటో వివేక్కి కూడా పూర్తిగా తెలియదు కాబట్టి తను వినయ్ని ఇంకా వాడి ఫ్రెండ్ని కట్టి పడేసిన విషయం గుర్తుకు వచ్చి ఆ విషయం ఇప్పుడు చెప్తే మళ్ళీ స్నేహ టెన్షన్ పడుతుంది అని, నాకు తెలియదు స్నేహ, మధు తన దగ్గరే ఉందని నేను చూసుకోమని నాకు రిషి మెసేజ్ చేశాడు, దాంతో నువ్వు ఎక్కడ ఉన్నావు అని వెతుక్కుంటూ వచ్చాను,
నువ్వు స్పృహలో లేకపోయేసరికి ఇక నేను నీ దగ్గరే ఉండిపోయాను. సారీ వివేక్, అసలు నేను ఏం తాగానో నాకేం అర్థం కావట్లేదు. అంతగా మత్తు ఎలా ఎక్కిందో కూడా అర్థం కావట్లేదు. నేను తీసుకున్నది ఓన్లీ సాఫ్ట్ డ్రింక్ మాత్రమే అని అంటుంది స్నేహ. వివేక్ రాత్రి చూసిన స్నేహ కండిషన్ని బట్టి ఎక్కడో ఏదో తేడా జరిగిందని అనిపిస్తుంది వివేక్ కూడా. కానీ ఏం జరిగిందో తెలియదు. ఆ విషయం రిషి దగ్గరికి వెళ్ళి అడిగితే కానీ తనకు కూడా తెలియదు అనుకుని ఇక స్నేహాన్ని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక, సర్లే పొరపాటునేదో తాగి ఉంటావు, దానివల్ల మనకు మంచే జరిగింది కదా, లేకపోతే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావన్న సంగతి ఎప్పటికీ నాకు తెలిసేదే కాదు. నీ ప్రేమను నీలోనే దాచుకుని ముసలిదానివి అయిపోయేదానివి అని వివేక్ అనగానే వివేక్ని గుర్రుగా చూస్తోంది స్నేహ. అలా చూడకు. నువ్వు అలా చూసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నువ్వు నన్ను ఎలా చూసినా రాత్రి కనుక నీ ప్రేమ విషయం నాకు తెలియకపోయి ఉంటే నీ గురించి తెలియక నేనే ఇంకెవరినో పెళ్లి చేసుకునేవాడిని అని అంటాడు. దాంతో కోపంగా వివేక్ కాలర్ పట్టుకుని అప్పుడు నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి చంపేస్తాను, అంతేకాని నిన్ను మాత్రం నాకు కాకుండా వేరే ఎవరికో వదిలిపెట్టేదాన్ని కాదు అని అంటుంది స్నేహ. నాకు తెలిసే నువ్వు రాక్షసువని, అయినా కూడా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూడు, నాకు నేనే నా ధైర్యానికి గోల్డ్ మెడల్ ఇచ్చుకోవాలి అని అంటాడు వివేక్. ఆయన ఇంత రాక్షసువైన నిన్ను సాధు జీవనైనా నేను పెళ్లి చేసుకుంటా అని అలా అలా ఎలా ఒప్పుకున్నానబ్బా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ అబ్బా హౌ అని అంటూ ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టగానే వివేక్ మాటలకు స్నేహకి కోపం వచ్చి, నీ పక్కన నీ భార్య ప్లేస్లో నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోనివ్వను, అలా ఎవరైనా నీ ఊహల్లోకి వచ్చినా కూడా దాన్ని చంపేస్తాను అంటూ కోపంగా వివేక్ని ఒక దెబ్బ వేస్తుంది. ఏంటే, ప్రేమించాను అని చెప్పగానే నా మీద అన్ని రైట్స్ నీకు వచ్చేసినట్టు ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నావు, అప్పుడే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు ఏంటి నన్ను? అయినా నేను ఇంకా నీ మెడలో తాళే కట్టలేదు, నీ మొగుడిని కాలేదు, అప్పుడే నా మీద అన్ని రైట్స్ వచ్చేసి నువ్వు నన్ను కొట్టడానికి, నువ్వు నాకు తాళి కట్టినా కట్టకపోయినా నువ్వే నా మొగుడివి, నేనే నీ పెళ్ళాన్ని, అది గుర్తుంచుకో, అంతేకాని నా ప్లేస్లో ఇంకెవరిని నిన్ను ఊహించుకోనివ్వను అని అంటూ వివేక్ని గట్టిగా హత్తుకుని, నీ మీద అన్ని రైట్స్ కేవలం నీకంటే నాకే ఉన్నాయి, ఇంకెవరికి నేను ఆ ఛాన్స్ ఇవ్వను అని కన్నీళ్లు పెట్టుకుంటూ మరోసారి గాఢంగా హత్తుకుంటుంది. కోపంగా కూడా తన ప్రేమను చూపించే స్నేహాన్ని చూసి మనసులోనే మురుసుకుంటాడు వివేక్. స్నేహ ప్రేమకు మరోసారి మురిసిపోతూ, సరే సరే ముందు ఇక్కడి నుండి పద, నీ ఫ్రెండ్ మధు అక్కడ ఒక్కతే ఫ్లాట్లో ఉందంట, నేను నిన్ను మీ ఇంటి దగ్గర దించేసి వెళ్తాను అని అంటాడు. అసలు ఇంతకీ రాత్రి మధు ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో తెలుసుకుందామని వెళ్దాం పద అని అంటుంది స్నేహ కూడా. అలా ఇద్దరూ కలిసి బయలుదేరి స్నేహ వాళ్ళ ఫ్లాట్ రాగానే తనని దింపేసి స్నేహ లోపలికి రమ్మన్నా కూడా రాకుండా నేను అర్జెంటుగా వెళ్ళాలి అని స్నేహకి చెప్పి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు వివేక్. వివేక్ తన్ని వదిలిపెట్టి వెళ్ళాక తన ఫ్లాట్లోకి వెళ్ళేసరికి డోర్ లాక్ చేసి ఉండటంతో మధు లోపలే ఉందని ఆల్రెడీ వివేక్ చెప్పడంతో డోర్ బెల్ ప్రెస్ చేస్తుంది. మధు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే మధుని చూసి అప్పటిదాకా మధు ఎలా ఉందో అని భయపడిన స్నేహ మధు బాగానే ఉండటంతో తనని హత్తుకొని కాస్త నిశ్చితంగా ఫీల్ అవుతుంది. అంతలోనే అసలు తన రాత్రి ఎక్కడికి వెళ్ళిందో, వాళ్ళంతా తన గురించి ఎంత టెన్షన్ పడ్డారు, తన గురించి రిషి ఎంత తపన పడ్డాడో, మధుకి ఏమైందని ఎంత భయపడ్డాడు, తన కోసం పిచ్చివాడలా ఎలా పరుగులు పెట్టాడో అంతా గుర్తుకు వచ్చి మధు నుండి దూరం జరిగి, అసలు రాత్రి పార్టీలో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే అని ఆవేశంగా అడుగుతుంది స్నేహ. నువ్వు కనపడకపోయేసరికి నేనంత భయపడ్డానో తెలుసా, రాత్రి ఆ పార్టీలో నీ కోసం మేమంతా పిచ్చి వాళ్ళలాగా ఎంతలా వెతికామో తెలుసా నీకు అని స్నేహ అడుగుతూ ఉంటే రాత్రి వినయ్ చేసిందంతా మరొకసారి గుర్తొస్తుంది మధుకి. జరిగిందంతా గుర్తుకు వచ్చేసరికి మళ్ళీ వణికిపోతూ ఉంటుంది. అప్పటిదాకా బాగానే ఉన్న మధు ఉన్నట్టుండి వణికిపోవటం చూసి తన పట్టుకుని, మధు మధు ఏమయ్యింది, ఎందుకు ఇలా వణికిపోతున్నావు అని అడుగుతుంటే స్నేహాన్ని చుట్టేసి ఏడుస్తూ రాత్రి వినయ్ ఏం చేశాడో మొత్తం చెప్తుంది. రాత్రి రిషి రావటం కొంచెం లేట్ అయినా ఇప్పుడు ఇలా నేను నీ ముందు ఉండేదాన్ని కాదు అని అంటుంది మధు. మధు చెప్పింది మొత్తం విన్న స్నేహకి కూడా వాడు ఎంత దారుణంగా ఆలోచించాడో తెలిసేసరికి వెన్నులో వణుకు పుడుతుంది.
మధు చెప్పిందంతా విన్న స్నేహకి వాడి మత్తు కలిపాను అని చెప్పేసరికి పొరపాటున ఆ జ్యూస్ మధు బదులు తాను తాగిందని రాత్రి తను చేసిన ప్రవర్తన వల్ల తనకు అర్థమవుతుంది. అందుకే రాత్రి అంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిందని వివేక్తో కూడా మత్తులో మొత్తం చెప్పిందని అర్థమై అదే పరిస్థితిలో కనుక మధు ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉండేదో అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంటుంది స్నేహకి. ఏదేమైనా రిషి రావటం ఒక క్షణం ఆలస్యమైతే మధు పరిస్థితి ఏంటన్న భావన తలంపుకి రాగానే వణికిపోతూ ఉంటుంది స్నేహ కూడా. ఎంతో ధైర్యంగా ఉండే స్నేహ పరిస్థితి ఎలా ఉంటే మధు ఎంత దయనీయమైన పరిస్థితిని వాడి దగ్గర అనుభవించిందో అర్థమవుతుంది స్నేహకి. ఏం జరిగిందో విన్న తనకే అలా ఉంటే స్వయంగా ఆ బాధని అనుభవించిన మధు పరిస్థితి ఎలా ఉంటుందో అనుకొని రాత్రి తను ఎంతలా బాధపడిందో అర్థం చేసుకుంటుంది. ఇంకా ఆపకుండా ఏడుస్తూ ఉన్న మధు వెన్ను నిమురుతూ భయపడకు మధు, ఇప్పుడు నువ్వు ఒంటరి దానివే కాదు, రిషి సార్ నీకు అండగా ఉన్నారు. నీ వంక ఎవరు కన్నెత్తి కూడా చూడలేరు. ఎటువంటి దృష్టిగ్రహాలు సార్ నీ దగ్గరకు చేరనివ్వరు. దీన్ని బట్టి రిషి సార్ నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించారో అర్థమవుతుంది. ఆయన నువ్వు కనిపించకపోయేసరికి నీకోసం ఎంతలా మదనపడ్డారు, నీకోసం ప్లేస్ అంతా ఎంతలా పరుగులు పెట్టారు స్వయంగా దగ్గరని చూశాను మధు. అంతలా ప్రాణంగా ప్రేమించేవాడు దొరకటం నీ అదృష్టమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా రిషి సార్ని వదలకు మధు అని అంటుంది స్నేహ. దాంతో మధు కూడా నిజమేనే, నాకు కూడా రిషి అంటే చాలా ప్రాణం. నిన్నటి సంఘటనతో రిషిని నేను ఎంతగా ప్రేమించాను నాకు అర్థమయ్యింది. రిషి లేకపోతే నేను ఉండలేను. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో తను వదులుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను అని మధు కూడా అంటుంది. మధు నిర్ణయం విన్న స్నేహ, ఏంటే నీకింత ధైర్యం ఎప్పుడు వచ్చింది? ఆ నిర్ణయం మీదే ఉండు. మళ్ళీ మీ అమ్మ నాన్న గుర్తుకు వచ్చి వాళ్ళ కోసం నీ నిర్ణయం మార్చుకోకు అని రిషి ప్రేమ మధుకి దొరికినందుకు సంతోషంగా ఫీల్ అవుతుంది స్నేహ కూడా. రిషి లాంటి మంచి మనిషి తోడు మధుకి జీవితాంతం దొరికితే ఇక తన గురించి బెంగ పెట్టుకోనవసరం లేదు అని అనుకుంటుంది స్నేహ. స్నేహకి తన ఫ్లాట్ దగ్గర వదిలిపెట్టి వివేక్ రిషి దగ్గరికి వెళ్ళడానికి గెస్ట్ హౌస్కి వెళ్తాడు. మధుని వదిలిపెట్టిన దగ్గర నుంచి గెస్ట్ హౌస్కి వచ్చిన రిషి కళ్ళలో ఎర్రటి నిప్పులు కురిపిస్తూ వినయ్ వాళ్ళని ఏం చెయ్యాలని ఆలోచనలో ఉంటాడు. మధు పక్కన ఉన్నంత వరకు చల్లడి సీతాల పవనంలో ఉన్న రిషి అది కేవలం మధు భయపడుతుందని మాత్రమే అంత ప్రశాంతంగా ఉన్నాడు. కానీ మధుని వదిలిపెట్టిన దగ్గర నుంచి వినయ్ ఆలోచనలు, మధుని వాడు ఏం చేయబోయాడో గుర్తుకు వచ్చి రిషి రక్తం మరిగిపోతూ ఉంటుంది. వివేక్ వచ్చేసరికి అదే ఆలోచనలో మునిగి ఉంటాడు రిషి. గెస్ట్ హౌస్ లోపలికి వచ్చిన వివేక్ సోఫాలో దీర్ఘ ఆలోచనలో ఉన్న రిషిని చూసి, ఏమైంది రిషి, ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలు రాత్రి ఏం జరిగింది? ఎందుకు వాళ్ళని కుక్కను కొడినట్టు అలా కొట్టావు? అసలు మధు నీకెక్కడ కనిపించింది? ఆయన తన వెంటనే స్నేహ దగ్గరికి తీసుకురాకుండా మధు నా దగ్గరే ఉందని, నువ్వు స్నేహాన్ని చూసుకో అని ఎందుకు మెసేజ్ చేశావు అని వివేక్ అడగగానే, రాత్రి మధు ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుందో, ఆ వినయ్ మధుని ఎలా ట్రాప్ చేసి తను ఎవరు రారారే ధైర్యంతో వెనక ఉన్న రూమ్స్ వైపు తీసుకువెళ్ళి తన మీద ఎలా దాడి చేయబోతాడో చెప్పేసరికి వివేక్ కూడా ఒక క్షణం గుండె ఆగినంత పని అవుతుంది. ఒక క్షణం రిసీవ్ వెళ్ళటం ఆలస్యమైతే అసలు మధు మనకు దక్కేదా అన్న ఆలోచనే వివేక్ని నిలవనీయలేదు. అసలు వాడంత దుర్మార్గుడా, ఎలా ఆలోచించగలిగాడ్రా? ఇంతకీ వినయని ఏం చేసావని అడుగుతాడు వివేక్. ప్రస్తుతానికి అలాగే కట్టపడేసి ఉంచాను, ఇంకేం చేయలేదు. కానీ మధుని అంత బాధపెట్టి భయపడిన వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టను. వాడు బ్రతుకున్న ప్రతి క్షణం ఎందుకు బ్రతికి ఉన్నానా అని అనుకోలే చేస్తాను. ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపిస్తాను వాడికి. వాడికి మధు మీద ఎప్పటి నుంచో కన్ను ఉందిరా. ఆఫీసులో చాలాసార్లు వాడి మధుని వంకరిగా చూట నేను గమనించాను. కానీ ఇంత దారుణానికి ఒడికడతాడని అనుకోలేదు. ఆఫీస్ అవర్స్ అయిపోయిన మధు కోసం వాళ్ళు ఇద్దరు గంటల సేపు వెయిట్ చేయటం, మధు వెళ్ళిన వెంటనే తన వెనకే ఫాలో అవుతూ వెళ్ళటం అన్నీ గుర్తు చేసుకొని వాడు అప్పటి నుంచి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడ్రా. ఈ పార్టీలో వాడికి అవకాశం దొరికింది అని అంటూ వాడి మధుకి మత్తు కలిపిన జ్యూస్ ఇవ్వాలని చూశాడ్రా. కానీ అది మధు తాగలేదు. అందుకే మధు స్పృహలో ఉంది. లేకపోతే వాడి ఆలోచన ఎంత క్రూరంగా ఉందో. అసలు ఆ మత్తు కలిపిన జ్యూస్ ఎవరు తాగారో కూడా తెలియదు. వాళ్ళ పరిస్థితి ఏమయ్యిందో కూడా తెలియదు. ఎందుకైనా మంచిది ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఆ జ్యూస్ తాగి ఎవరైనా ఇబ్బంది పడ్డారేమో తెలుస్తుంది అని రిషి అనగానే రాత్రి స్నేహ ప్రవర్తన గుర్తు చేసుకొని, హో గాడ్, అంటే మధు బదులు రాత్రి ఆ జ్యూస్ స్నేహ తాగిందన్నమాట అని అంటాడు వివేక్. వాట్, స్నేహ తాగిందా? అవునరా. రాత్రి నువ్వు మధు నా దగ్గర ఉంది, స్నేహాన్ని చూడమని మెసేజ్ చేసేసరికి నేను తన కోసం వెతుక్కుంటూ వెళ్ళాను.
ఈలోపే తన మీద ఆ మత్తు ప్రభావం చూపటం స్టార్ట్ అయ్యింది. నేను వెళ్ళేసరికి అసలు తను ఈ లోకంలోనే లేనట్లు ఊగుతూ తూగుతూ అడ్డొచ్చిన వాళ్ళందరినీ నెట్టేస్తూ నడుస్తుంది. అందరూ తనని అదోలా విచిత్రంగా చూస్తూ ఉంటే నేను తనని వేరే రూమ్లోకి తీసుకువెళ్ళిపోయాను. రాత్రంతా తన ప్రవర్తన వింతగానే ఉందిరా. మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది అని అంటాడు. కానీ స్నేహ ఏం చేసిందో చెప్పడు వివేక్. సరేరా, కానీ ఇంతకీ ఇప్పుడు మధు ఎలా ఉంది? తను బాగానే ఉంది కదా అని ఆందోళనగా అడుగుతాడు వివేక్. చాలా భయపడిపోయిందిరా. ఎంత వాతారుస్తున్నా చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉండిపోయింది. ఎప్పటికో కానీ నార్మల్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా తన భయం తగ్గలేదు. నిద్ర మధ్యలో ఉలిక్కి పడిపోతుంది. అందుకే ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దని రెస్ట్ తీసుకోమని గట్టిగా చెప్పి వచ్చాను అని అంటాడు రిషి. మంచి పని చేశావురా, లేకపోతే ఎప్పటికీ అదే ఆలోచనలో ఉంటుంది మధు అని అంటాడు వివేక్. రామాపురం ఇంట్లో ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి ఎవరూ కూడా సరిగ్గా మాట్లాడుకుందే లేదు, భోంచేసిందే లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకు తన తమ్ముడు కొడుకు ఎంతగా ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారో ఎంత ఆలోచించినా అర్థం కాదు రఘురామ్ గారికి. ఆ ఇంట్లో జరిగేదంతా దూరం నుండే గమనిస్తూనే ఉంటాడు భూషణ్. ఒకరోజు ఉదయం అందరూ టిఫిన్ చేశాక సుమతిని తీసుకుని రఘురామ్ గారి ఇంటికి వస్తాడు భూషణ్. వస్తూనే అక్క, బావగారు అని పిలుస్తూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ లోపలికి రాగానే ముందుగా పరశురాం గారు, తర్వాత అభి ఎదురు అవుతారు. సంతోషం లేని ఉన్న వాళ్ళ మొహాలు చూడగానే ఇంట్లో పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది భూషణ్కి. నాకు తెలుసరా, మీ ఇద్దరు ఈ సంబంధానికి ఒప్పుకోరనే, అందుకేగా ఎవరూ లేని టైంలో ప్లాన్ చేశాను. ఇప్పుడు తెలిసేసరికి మీ మొహాలు ఎలా మాడిపోయాయో చూడండి అని లోపలే నవ్వుకొని, చిన్నబాబుగారు ఊరు నుండి ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు మీరు అని అడుగుతాడు భూషణ్. మేం బాగానే ఉన్నాం అని కటువగానే సమాధానం చెప్పాడు పరశురాం గారు. అంతలో అభి కూడా అక్కడే ఉండటంతో అభిని కూడా పలకరిస్తాడు భూషణ్. అభి కూడా అలాగే ఆంటీ అంటనట్లుగా సమాధానం చెప్పడంతో మీ ఇద్దరు లోపల ఎంత మండిపోతుందో నాకు తెలుసురా. కానీ ఇప్పుడు మీరేం చేయలేరు, ఈ పెళ్ళిని ఆపలేరు. అలా ప్లాన్ చేశాను నేను అని గర్వంగా అనుకుంటూ ఇంతలోకి రఘురామ్ గారు రావటంతో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ మొహాలు చూసి ఒక అంచనాకి వస్తారు. వెంటనే ఆ వాతావరణాన్ని తేలికపరచడానికి భూషణ్ ఇలా కూర్చో అని చేయి చూపిస్తారు. చూసారా ఇప్పుడు నా లెవెల్ ఏంటో, మీ ఇంటి పెద్ద దగ్గరుండి నాకు ఎలా మర్యాదలు చేస్తున్నాడు అన్నట్టు ఇద్దరి వైపు చూశాడు భూషణ్. ఏంటి భూషణ్ ఇలా వచ్చావు పొద్దున్నే అని అడుగుతారు రఘురామ్ గారు. ఏం లేదు బావగారు, మన సంబంధం ఖాయం చేసుకున్నాం కదా, ఊళ్ళో వాళ్ళందరూ ఇంతకీ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. అందుకే ముహూర్తాలు పెట్టుకుందామని వచ్చాను. ముందు నిశ్చితార్థం చేసుకొని పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందామా అని అడుగుతూ ఇక్కడికి వస్తూ పంతులు గారికి కూడా ఫోన్ చేసి వచ్చాను ఇక్కడికి రమ్మని. ఈ పాటికి వస్తూనే ఉంటారు అని గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు. అంతలో ఆ ఊరి పంతులు గారు కూడా రావడంతో ఇక ఏం మాట్లాడటానికి కూడా చాయిస్ ఉండదు రఘురామ్ గారికి. అయినా కూడా మొన్నే కదా మనం మాట అనుకున్నది, పెళ్ళికి అప్పుడే అంత తొందర దేనికి భూషణ్ అని అడుగుతారు రఘురామ్ గారు. నేను మీరు మాట ఇచ్చిన సంగతి సుమతికి చెప్పాను బావగారు. తనేమో సంతోషం తట్టలేక అందరికీ మా అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్ళి కుదిరిన సంగతి ఊళ్ళో అందరికీ చెప్పేసింది. దాంతో అందరూ ఇందుకు పెళ్ళి ఎప్పుడని అడుగుతున్నారు. సుమతి కూడా మధుని ఎప్పుడెప్పుడు కోడలుగా మా ఇంటికి తీసుకొద్దామని ఆరాటపడుతుంది. ఎలాగో సంబంధం గాయపరుచుకున్నాక ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు అని ముహూర్తాలు పెట్టుకోవటానికి పంతులు గారిని కూడా రమ్మని చెప్పాను అని రఘురామ్ గారికి మరో మాట మాట్లాడనియ్యకుండా లాక్ చేస్తాడు భూషణ్. జరిగేదంతా చూస్తూనే ఉంటారు పరశురాం గారు, అభి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇంతలో పంతులు గారు కూడా లోపలికి రావడంతో రండి పంతులు గారు, రండి కూర్చోండి అని భూషణ్ దగ్గరుండి మర్యాదలు చేసి సుమతి లోపలికి వెళ్ళి పంతులు గారికి ముందు మంచినీళ్ళు తీసుకునిరా అని సుమతిని లోపలికి పంపిస్తారు. వంటింట్లో ఉన్న జానకి గారి దగ్గరికి వెళ్ళి సుమతి జానకి గారిని పట్టుకొని, వదిన నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఈ సంబంధానికి ఒప్పుకుంటారని నేను అసలు కలలో కూడా అనుకోలేదు. మధు లాంటి మంచి అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తున్నందుకు నిజంగా మేము ఎంతో అదృష్టం చేసుకొని ఉంటాం. అందుకే నా కొడుక్కి మధు లాంటి మంచి గుణవంతురాలు భార్యగా వస్తుంది అని సుమతి తన పాటికి తను మాట్లాడుకుంటూ పోతుందే కానీ జానకి గారికి మాత్రం తన నిర్ణయం కరెక్టేనా కాదా
అని మరోసారి ఆలోచనల్లో పడుతుంది. ఇంతలో బయట నుండి భూషణ్ సుమతి మంచినీళ్ళు తీసుకుని రమ్మంటే ఇంకా ఎంతసేపు అని కేకలేస్తాడు. వస్తున్నానండి అంటూ చొరవగా తనే గ్లాసులో మంచినీళ్ళు తీసుకుని బయటకు వస్తుంది. సుమతి దగ్గరుండి గ్లాస్ తీసుకుని పంతులు గారికి ఇవ్వగానే అతను మంచినీళ్ళు తాగి ఎలా ఉన్నారు రఘురాం గారు అని ముందు రఘురాం గారిని ప్రశ్నిస్తాడు. మేం బాగానే ఉన్నాం పంతులు గారు అని సమాధానం ఇస్తాడు రఘురాం గారు. అమ్మాయి పెళ్ళి కుదుర్చుకున్నారంట కదా భూషణ్ గారు చెప్పారు. చాలా సంతోషం పంతులు గారు. మా అబ్బాయికి వీళ్ళ అమ్మాయికి పెళ్ళికి వీళ్ళ పేర్ల మీద పెళ్లికి ముహూర్తం ఎప్పుడు ఉందో కాస్త చూసి చెప్పండి అని అడుగుతూడు భూషణ్ మాటలకి పంతులు గారు వెంటనే రఘురాం గారి వైపు చూస్తారు. రఘురాం గారు అవును అని కాదని ఏమి చెప్పలేక మౌనంగా ఉండటంతో ఇక సరేనని పంచాంగం తెరిచి ఇద్దరి జాతకాల మీద ముహూర్తం కోసం చూస్తూ ఉంటారు. కాసేపు చేతితో ఏవేవో లెక్కలు వేసిన తర్వాత భూషణ్ గారు మీరేమో ముహూర్తం చూడమంటున్నారు కానీ అసలు వీళ్ళిద్దరి జాతకాలే కలవటం లేదండి. అసలు వీళ్ళిద్దరి జాతకాల్లో చూద్దామన్నా పొంతన కుదరటం లేదు. ఆ విషయం నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అది మా ఇంటికి వస్తే దాని బతుకు కుక్క బతుకే. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ అది తప్పకుండా మా ఇంటికి కోడలుగా రావాలి. దాని బతుకు చూసి అనుక్షణం ఈ రఘురాం ఏడుస్తూనే ఉండాలి. ఆనాడు మండపంలో నాకు జరిగిన అవమానానికి ఎప్పటికీ కూడా వీడు ఎటువంటి చింత లేకుండా ఇంకా సుఖంగానే బతుకుతున్నాడు. ఎప్పటికైనా వాడి మీద పగ తీర్చుకోకపోతే ఎలా? అది మధు మా ఇంటి కోడలుగా రాకపోతే జరగదు. అందుకే కదా ఇంత తెలివిగా ప్లాన్ చేసి రఘురాంని మారు మాట్లాడనీయకుండా ఇక్కడ కూర్చోబెట్టింది అని మనసులో అనుకుంటాడు. పంతులు గారి మాటకు అదే అవకాశం అనుకుని రఘురాం గారు అయితే వీళ్ళిద్దరి జాతకాలు కలవట్లేదా అండి అని మళ్ళీ పంతులు గారి వైపు చూస్తాడు. ఆ మాటకి అవునండి అని అంటూ భూషణ్ వైపు చూసిన పంతులు గారి వైపే కోపంగా చూస్తూ ఇప్పుడు కనుక నువ్వు పెళ్ళికి ముహూర్తాలు పెట్టలేదంటే బయటకు వెళ్ళిన తర్వాత నీ పెండం వేరొక పంతుల చేత పెట్టిస్తాను అన్నట్లు చూస్తాడు పంతులు వైపు. దాంతో భూషణ్ సంగతి తెలిసిన పంతులు గారు నాకెందుకు వచ్చిన గొడవలే అని అనుకుని కలవట్లేదు అంటే పూర్తిగా కలవట్లేదు అని కాదండి, ఒక చిన్న శాంతి పూజ చేస్తే సరిపోతుంది అని సర్ది చెప్తాడు మళ్ళీ. మరలాంటప్పుడు ముందే చెప్పాలిగా పంతులు గారు. మా బావగారు చూడండి ఈ పెళ్ళి ఎక్కడ తప్పిపోతుందని ఎంత కంగారు పడుతున్నారు. అసలే మధుని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాను నాకు మాట ఇచ్చారు అని నొక్కి చెప్తాడు భూషణ్. పైగా ఇప్పుడు ఈ విషయం ఊరంతా కూడా తెలిసింది. ఇప్పుడు ఈ పెళ్లి చేయలేదంటే తన పరువు ఎక్కడికి పోతుందో అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జాతకాలు కలవట్లేదు అని మీరంటే చూడండి తన మాట ఎక్కడ నిలబెట్టుకోలేకపోతాను అని ఎలా మదన పడుతున్నారు అని ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ ఒక చిన్న శాంతి పూజ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఈ పెళ్లి జరిగినా ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు ముహూర్తం పెట్టండి అని అంటాడు మళ్ళీ. పంతులు గారు ముందు చెప్పిన మాటకు తర్వాత మార్చిన మాట తీరుకు అలాగే చూస్తూ ఉంటారు పరశురాం గారు అభి. వాళ్ళిద్దరూ కూడా ఈ వంకతో మళ్ళీ ఎక్కడ ఈ సంబంధం తప్పిస్తారు అని వాళ్ళు ఏదైనా మాట్లాడటానికి ముందే పంతులు గారు చెప్పిన ఆ పరిహారాలు ఏవో చేయిస్తే సరిపోతుంది బావగారు. అప్పుడు ఈ పెళ్లి వల్ల వాళ్ళకే ఇబ్బంది ఉండదు. మీరు కంగారు పడకండి అని చెప్తాడు భూషణ్. పంతులు గారు ముందు మీరు ఈ ముహూర్తం చూడండి అని ఆయన్ని తొందర చేస్తాడు భూషణ్. పంతులు గారు మళ్ళీ పంచాంగం తిరిగేసి చేతిలో మళ్ళీ ఏవో లెక్కలు వేసుకుంటూ రేపే తాంబూలానికి ఒక ముహూర్తం ఉందండి, 4 రోజుల్లో పెళ్ళికి మంచి ముహూర్తం ఉందండి అని అంటాడు. మరి నిశ్చితార్థం ఒక్క రోజులోనేనా? ఒక్క రోజులో అంటే మధుకి రావటం కూడా కుదరదు అని అప్పటికి ఇంకొన్ని రోజులు ఆ పెళ్లి వాయిదా వేయటానికి ప్రయత్నం చేస్తారు రఘురాం గారు. రేపు తప్పితే మళ్ళీ 6 నెలల రోజుల తర్వాత ముహూర్తం తప్ప మధ్యలో ఇంకేం ముహూర్తాలు లేదండి అని అంటాడు పంతులు గారు. నిశ్చితార్థానికి మధు ఉండవలసిన అవసరం ఏముంది బావగారు? పెద్దవాళ్ళం మనం ఉన్నాం కదా, మనం తాంబూలాలు మార్చుకుందాం. పెళ్ళికి 4 రోజులు టైం ఉంది కదా, అప్పటికే ఎలాగో మధు వస్తుంది కదా, ఇబ్బంది లేదు. దీనికోసం మళ్ళీ ఇంకొక ముహూర్తం వెతకటం దేనికి? ఆయన ఈ 4 రోజుల మధ్యలో మళ్ళీ ఇంకో ముహూర్తం లేదు అంటున్నారు కదా పంతులు గారు. ఇది మళ్ళీ మంచి ముహూర్తం అని కూడా అంటున్నారు. అది కాదు భూషణ్, మరీ ఒక్కరోజు అంటే పనులు అన్నీ ఎలా అవుతాయి? పనుల గురించి మీరు కంగారు పడకండి బావగారు, అంతా నేను చూసుకుంటాను కదా. మీరు నిశ్చితంగా ఉండండి. అసలు మీరు ఏ దిగులు పెట్టుకోకుండా రేపు నిశ్చితార్థానికి రెడీగా ఉండండి. మధు రాలేదని కూడా మీరు కంగారు పడకండి. దీనికి మధు లేకపోయినా పర్వాలేదు. మనం పెద్దవాళ్ళం, ముందుగా తాంబూలాలు మార్చుకుందాం. మిగిలిన అచ్చట ముచ్చట్లు పెళ్లిలో తీర్చుకుందాం బావగారు. పంతులు గారు రేపటి ముహూర్తమే నిశ్చితార్థానికి ఖాయం చేయండి అని అంటాడు. భూషణ్ మాటలకు ఎవరేం మాట్లాడలేకపోతారు.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. సారీ, ఇది కొంచెం చిన్న అప్డేట్ అయిపోయింది.